ఇది సైట్ ఎంట్రన్స్, సైట్లోకి వెళ్ళేది. ఇలా వర్కర్స్ ఈ గేట్లోంచి చెకింగ్ చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇది మన వర్కర్స్ కాలనీ. ఇది వచ్చేపాటికి సెక్యూరిటీ క్యాబిను. ఎంట్రీ అవ్వగానే నెక్స్ట్ సైడ్ రైట్ సైడ్ జనరేటర్. బ్లాక్ ఏ బ్లాకు. ఇలా చెప్పులు స్టాండ్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ ఫ్యాన్స్ ఇవ్వడం జరిగింది. ఇతను డైలీ క్లీనింగ్కి ఒక మనిషిని పెట్టాము. వీటి మీద క్లీనింగ్ చేసుకోవటమను ఇదని పెట్టుకోవడం జరుగుతుంది. అట్లాగే వర్కర్స్ బట్టలారేసుకోవడం కోసమని ఈ ఏరియా అంతా పెట్టడం జరిగింది. ఇట్లా రస్సీ కట్టించేసేసి ఇది రెండో బ్లాకు, బ్లాక్ బి. అంటే ఒక్కొక్క బ్లాక్లో 8 రూములు ఉంటాయి. ఇదంతా బట్టలారేసుకోవడానికి. ఇంకా మైనర్ వర్క్ నడుస్తుంది కాబట్టి కొంచెం ఈ డస్ట్ అంతా ఇక్కడ ఉండిపోయింది, తీయాల్సి వస్తుంది. ఇది సి బ్లాకు. అయిపోయింది వర్క్, కన్స్ట్రక్షన్ అయిపోయింది. డోర్స్ అవి పెండింగ్ ఉంది, పెయింటింగ్ వర్క్ ఉంది. ఇది వచ్చి డి బ్లాకు. మధ్యలో ఇలా గ్యాప్ ఉంది కాలనీకి. ఇది ఈ బ్లాకు, అచ్చవర్ది ఎఫ్ బ్లాకు. అది ఎఫ్ బ్లాకు, ఈ అండ్ ఎఫ్. ఇది అది జీ బ్లాకు. ఇవి వచ్చి కిచెన్స్ రూమ్స్. ఇటు 8, ఇటువైపు 8 ఉన్నాయి.
ఇదంతా కిచెన్స్ ఏరియా. ఇవి కూడా ప్రపోజల్ కిచెన్స్ ఏరియాలు. ఇవి కూడా చేస్తున్నాం. ఇది వచ్చి ఆరో ప్లాంట్. బయట వాటర్ లైన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఓవర్ హెడ్ ట్యాంకులు ఇక్కడ పెట్టడం జరిగింది. వర్కర్స్ అది స్నానాలు చేయడానికి వాటర్ సంప్ ఒకటి పెట్టడం జరిగింది. ఇవన్నీ టాయిలెట్స్. నెక్స్ట్ ఇవి 6+6 12 టాయిలెట్స్ అయితే అవి కూడా ఇంకో 12 టాయిలెట్స్ ఫ్రేమింగ్ రెడీ అయిపోయింది. ఇది కూడా అవుతుంది కన్స్ట్రక్షను. నెక్స్ట్ ఇక్కడ కొంత ప్లేస్ ఇచ్చాము బట్టలు ఆరేసుకోవడానికి. ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ బయటికి ఎవరన్నా ఎమర్జెన్సీగా ఇన్సిడెంట్ అని జరిగినప్పుడు ఇటు వెళ్ళడం పెట్టింది. ఈ బయట సైడ్ వచ్చేసేపాటికి ఈ సెప్టిక్ ట్యాంకులన్నీ బయట పెట్టడం జరిగింది.